ఆటోలకు సేఫ్ జర్నీ క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ కార్యక్రమం విజయవంతంగా ముందుకు కొనసాగుతుంది. ప్రయాణికులు తమ రైడ్ రిజిస్టర్ చేసుకున్నప్పటి నుంచి గమ్యస్థానానికి చేరే వరకు పోలీసులు ఆ వాహనాన్ని నిరంతరం జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తారు. డ్రైవర్లతో సమస్య ఏర్పడితే పోలీసులకు వెంటనే ఫీడ్బ్యాక్ కాలం ద్వారా సమాచారం ఇస్తే రంగంలోకి దిగి బాధితులను కాపాడుతారు. సురక్షిత ప్రయాణం జరిగితే ఆటోకు మంచి రేటింగ్ ఇవ్వచ్చు. ఎవరైనా ఆటోలో విలువైన వస్తువులు మర్చిపోయినప్పుడు ఆటోకి సంబంధించిన నెంబర్ చెప్తే చాలు డ్రైవర్ వివరాలు గుర్తించవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ వల్ల పోలీస్ ట్రాకింగ్ ప్రతిక్షణం ఉంటుందంటున్న ట్రాఫిక్ సిఐ రవికుమార్తో మా రీజనల్ కోఆర్డినేటర్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్. ఆటోలకు సేఫ్టీ రైడ్, అదేవిధంగా క్యూఆర్ కోడ్ ఏదైతే సిస్టమ్ ఏదైతే ఉందో ఫీడ్బ్యాక్ సిస్టము రెండింటినీ కూడా విజయవాడలో అతి ప్రతిష్టాత్మకంగా అయితే మాత్రం ఎన్టీఆర్ పోలీస్ శాఖ అయితే మాత్రం తీసుకుంది. ఇందులో భాగంగా ఎక్కడైతే ప్రయాణికులు తమ ట్రాకింగ్ని బంధువులకు చేర్చుకోవచ్చు, అదేవిధంగా పోలీసులు ఎక్కడికక్కడ ఆటోని ట్రాక్ చేయవచ్చు. అంటే పూర్తి స్థాయిలో అంటే ఆటోలో సేఫ్గా జర్నీ చేసేందుకైతే మాత్రం ప్రయాణికులకు ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ అయితే మాత్రం ఉపలబ్ధంగా ఉందనే చెప్పాలి. మనతో పాటు ఫైర్ ట్రాఫిక్ సిఏ ఉన్నారు రవికుమార్ గారు. ఆయన అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఇటీవల సిపి గారు పెట్టుకున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో క్యూఆర్ కోడ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఆ ఆటోలను ఎలా ట్రాక్ చేయగలుగుతున్నారు, విజయవంతంగా కొనసాగుతుందా లేదా? గౌరవ సిపి రాజశేఖర్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు మా యొక్క ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం గారి ఆధ్వర్యంలో అందరూ కూడా సేఫ్గా ప్రయాణించాలన్న ఉద్దేశం మీద ఆటోలకి క్యూఆర్ కోడ్ అనేది ఇందులో ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ వెహికల్ డేటా రిజిస్ట్రేషన్ అనే పోర్టల్లోకి వెళ్తే కనుక మొట్టమొదటిగా ఆటోని 4 వైపులా కూడా ఫోటోలు తీసుకుని అందులో ఆ పోర్టల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఎవరైతే ఆటో నడిపి ఆటో డ్రైవర్ నాడు అతని యొక్క ఫోటో, అతని యొక్క లైసెన్సు, అట్లాగే అతని యొక్క ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఆ యొక్క పోర్టల్లో అప్లోడ్ చేస్తే ఇమీడియట్గా ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ అనేది ఒక స్టిక్కర్ రూపంలో ఆటో యొక్క ఫ్రంట్ సైడ్, అట్లాగే ఎవరైతే వెనకాల పాసింజర్ కూర్చుంటాడో అతని యొక్క ముందు, అంటే ఆటో డ్రైవర్ వెనకాల ఉండి చిన్న సీటు మీద కూడా మనకు అంటిస్తే ఇమీడియట్గా ఆటోని మేము ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే కస్టమర్ అందులో కూర్చుని ప్రయాణం చేస్తున్నాడో అతనికి ఆటోకి సంబంధించిన రేటింగ్ ఇవ్వచ్చు, స్టార్స్ రూపంలో రేటింగ్ ఇవ్వచ్చు. అట్లాగే అతనికి ఏదైనా అన్సేఫ్ కండిషన్ అనిపిస్తే కనుక ఆ యొక్క పోర్టల్లోకి వెళ్ళి ఇమీడియట్గా అతని యొక్క సెల్ ఫోన్లో స్కానర్ చేసుకుని ఆ యొక్క పోర్టల్లో అతనికి ఏదైతే ఇబ్బంది అవుతే ఇమీడియట్గా ఆ ఇబ్బంది అనేది ఆ యొక్క పోర్టల్లో తెలియజేస్తే ఇమీడియట్గా సంబంధిత పోలీసు అధికారులకు ఆ ఇబ్బంది అవుతే ఇమీడియట్గా తెలుస్తుంది. దాన్ని ఆటోని మేము స్కాన్ చేసి అతను ఇమీడియట్గా కూడా ఆటో ఎక్కడ ఉందో తెలుసుకుని ఆ యొక్క ప్రమాదం నుంచి కానీ లేదా అతనికి వచ్చిన ఇబ్బంది నుంచి మేము తొలగించడానికి ఆటో క్యూఆర్ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. సిపి గారు ఆటోల ద్వారా ఏదైనా చిన్న అఫెన్స్ జరిగినా ఇమీడియట్గా పట్టుకోవడానికి, అట్లాగే ఏదైనా యాక్సిడెంట్ చేసినా దీన్ని పట్టుకోవడానికి, అట్లాగే ప్రయాణికుల్ని భద్రంగా వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేర్చుకోవడానికి ఈ యొక్క వెబ్సైట్ అనేది పెట్టారు. దీని ద్వారా మేము క్యూఆర్ కోడ్లు ఆల్రెడీ దాదాపు 9,000 మంది దాకా కూడా క్యూఆర్ కోడ్ చేయడం జరుగుతుంది. స్టిక్కరింగ్ అనేది దాదాపు ఒక 2,000 మంది దాకా స్టిక్కరింగ్ జరుగుతుంది. ఇంకా ఈ స్టిక్కరింగ్ ప్రాసెస్ అనేది ఇంకా జరుగుతుంది. సార్, అయితే ప్రధానంగా ఈ క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్కి సంబంధించి ముఖ్యంగా లాభం ఎవరికైతే ఉందంటే మహిళలకి, అంటే మహిళలకి సేఫ్టీ అనేది బాగా ముఖ్యం కాబట్టి ఇప్పటి వరకు ఎంతమంది మహిళలు దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అందించారు, అదేవిధంగా ఫైర్ ట్రాఫిక్కి సంబంధించి ఎంతవరకు విజయవంతంగా కొనసాగుతుంది ఇది? అంటే మా సిపి గారు దాదాపు ఒక వారం 10 రోజుల క్రితమే ఇది లాంచ్ చేయడం జరుగుతుంది. అయితే ఇంకా మా ఫైర్ ట్రాఫిక్కి సంబంధించి అయితే దాదాపు ఒక 700 మంది దాకా ఆటోలు అనేది మేము అప్లోడ్ చేయడింది. అయితే మన స్టిక్కరింగ్ అనేది ఒక 250 నుంచి ఒక 300 దాకా మాత్రమే అయింది. మిగతా స్టిక్కరింగ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దాకా అయితే మాకు ఎటువంటి ఫీడ్బ్యాక్ కానీ ఎటువంటి కంప్లైంట్లు కానీ ప్రజెంట్ దాకా అయితే మాకైతే ఏమీ రాలేదు. ఇది ఏదైతే క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్కి సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమం అయితే మాత్రం విజయవంతంగా ముందుకు వెళ్తుంది. ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి అంటే ప్రధానంగా చూసుకుంటే మహిళలకైతే మాత్రం ముఖ్యంగా ఈ క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్కి సంబంధించి అయితే మాత్రం ఎంతో ఉపయుక్తంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు ఫిర్యాదులు అందట్లేదు. అదేవిధంగా రానున్న కాలంలో మరిన్ని స్టిక్కరింగ్ చేసి ప్రతి ఆటోని కూడా ట్రాక్ చేసేలాగా ముందుకు వెళ్తున్నామని ఫైర్ ట్రాఫిక్ సిఏ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వంశీతో కుమార్ చంద్, YK న్యూస్, విజయవాడ నుంచి. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.